చాలామంది కపుల్స్ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఒప్పుకోపోతే, పేరెంట్స్ నుంచి థ్రెట్ ఉంటే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఆహ్, ప్రొటెక్షన్ అనేది తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు 'అమృత ప్రణయ్' కేసెస్ అట్లాంటివి చూసుకుంటే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇద్దరికీ థ్రెట్ ఉండింది. సో, ఇట్లాంటిది ఏదన్నా సర్కమ్‌స్టాన్స్ ఉండి ఒకవేళ పేరెంట్స్ నుంచి మీకు థ్రెట్ ఉందని చెప్పేసి చాలామంది కపుల్స్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో మాకిట్లా కావాలి, ప్రొటెక్షన్ కావాలని జెప్పేసి ముందు పెళ్ళయ్యే వరకు ఆర్ పెళ్ళైన తర్వాత కూడా ప్రొటెక్షన్ అడుగుతుంటారు. అయితే రీసెంట్‌లీ ఏందంటే అలహాబాద్ హైకోర్ట్ దీన్ని కొట్టేసింది. ఒకవేళ ఎవరైనా కపుల్స్ గనుక వచ్చి ఇట్లా మాకు ప్రొటెక్షన్ కావాలి అంటే ఇవ్వొద్దు అని జెప్పేసి. అంటిల్ అండ్ అన్‌లెస్ ఏందంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ నిజంగా ఎవిడెన్స్ చూపిచ్చాలి. నిజంగా థ్రెట్ ఉంది. ఒకవేళ గనుక వీళ్ళు ప్రొటెక్షన్ ఇయ్యపోతే ఖచ్చితంగా వాళ్ళని చంపేసే ఛాన్సెస్ ఉన్నాయి అని ప్రాపర్ ఎవిడెన్స్ ఇస్తే తప్ప ప్రొటెక్షన్ అనేది లవ్ చేసుకున్న కపుల్స్‌కి ఇవ్వద్దు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్ట్ రీసెంట్‌గా చెప్పింది. దీనివల్ల ఏందంటే ప్రతి ఒక్కరు గూడా అసలు ఏం లేకున్నా గూడా జస్ట్ ఏదో ప్రొటెక్షన్ గావాలి అన్నట్టుగా వీళ్ళు టైమ్ వేస్ట్ చేసేసి, పోలీస్ డిపార్ట్‌మెంట్ టైమ్ వేస్ట్ చేసేసి, కావాలని వెళ్లి ఏం లేకున్నా వాళ్ళ పేరెంట్స్‌ని భయపెట్టిచ్చి వాళ్ళకనుకున్నది కావాలనుకోని, అసలు నిజంగా అట్లాంటిది ఏం లేకున్నా గూడా వెళ్లి కంప్లెయింట్ పెట్టడం వల్ల, దానివల్ల ఈ పోలీసులు దీనికి ఎంగేజ్ అయ్యి చాలా టైం వేస్ట్ అవుతుందని జెప్పేసి, హైకోర్ట్ బాగా అంటే చూసి ఇట్లాంటియి మళ్ళీ రిపీట్ కావద్దని జెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ అనేది ఇవ్వొద్దు. ఓన్లీ కండిషన్ టు ఒకవేళ ప్రాపర్ ఎవిడెన్స్ చూపియగలిగితే, అంటే ఖచ్చితంగా ఇది ప్రొటెక్షన్ తీసుకోపోతే మేము చచ్చిపోతాం, వాళ్ళు చంపేస్తారు అని ఉంటే తప్ప ప్రొటెక్షన్ ఇవ్వద్దని జెప్పి చెప్పింది.